పరిస్థితి ఏంటి సార్? ఇవాళ కూడా దాదాపు 6,345 కోట్ల సెల్లింగ్ చేశారు. కష్టమైన ఎఫ్ఐఐస్ ఇండియాకి మళ్ళీ ఆ విధంగా ఫిబ్రవరిలో కొంచెం కనిపించింది, మళ్ళీ పర్లేదు కొంత ఫిబ్రవరిలో సెల్లింగ్ తగ్గింది అనుకున్న సమయంలో మళ్ళీ స్టార్ట్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ ఎగ్జాక్ట్లీ. ఎఫ్ఐఎస్ అగైన్ మళ్ళీ స్టార్ట్ సెల్లింగ్ అనమాట, సెల్లింగ్ స్టార్ట్ చేశారు. సో నేను అనుకోవడము తగ్గొచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు ఫిబ్ తో కలుపుకుంటే దగ్గర దగ్గర జూలై నుంచి, అంటే మీరు లెక్కేయండి, లాస్ట్ ఇయర్ అంతా జూలై నుంచి డిసెంబర్ వరకు ప్లస్ జన్ మార్చ్, సో అంటే 2 నెలలు, మార్చ్ కూడా నాకు తెలిసి నెగిటివ్ అవుతుంది. కాబట్టి దగ్గరగా 2 లక్షల కోట్ల పైన, 2,20,000 కోట్లు, 2,30,000 కోట్ల పైన అప్రాక్సిమేట్ గా, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, దాకా లాస్ట్ ఒక 7 నెలల్లో వాళ్ళు వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకోవడానికి ప్రత్యేకించి పెద్దగా ఇది ఉండకపోవచ్చు ఇండియాలో. ఇప్పటికే మన ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తగ్గుతూ వస్తున్నాయి. సో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, అంటే ఒక కంపెనీ ఓవరాల్ గా అన్ని కంపెనీలో తీసుకుంటే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే డిఐఎస్ది ఎక్కువైంది, ఎఫ్ఐఎస్ తక్కువైంది. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ ఎక్కువ ఉండేది, డొమెస్టిక్ ఫండ్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు బాగా డిఐఎస్ది ఎక్కువైంది, ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ 2-3 నెలల్లో. కాబట్టి దీన్ని మనము ఇక్కడ నుంచి లాస్ట్ మంత్ అనుకున్నాను నేను, ఫిబ్లోనే ఇంకా ఎండ్ కార్డ్ పడవచ్చు అనుకున్నాను ఎఫ్ఐఎస్ సెల్లింగ్. బట్ మళ్ళీ అగైన్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఈ క్రైసిస్ ఏవైతే ఉన్నాయి, గ్లోబల్ క్రైసిస్, మళ్ళీ ఎఫ్ఐఎస్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ సెల్లింగ్, లాస్ట్ లెగ్ సెల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పాజిటివ్ గా మనం ఆలోచించుకుంటే కొంచెం వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగిపోతుంది ఈ క్రైసిస్ రిజాల్వ్ అయితే? డెఫినెట్ గా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకోటి, వాళ్ళకి వేరే స్టాక్ మార్కెట్స్ కన్నా మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రీసెంట్ కరెక్షన్ తర్వాత వేరే వాటితో కంపేర్ చేసుకుంటే అటు వాల్యుయేషన్స్ పరంగా చాలా అందుబాటులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ తక్కువ పడ్డదంటే మనదే అనుకుంటా. జపాన్ సంబంధించి చాలా నిఖాయ్ ఆల్మోస్ట్ 6% పడ్డట్టు ఉంది. జపాన్ 6% ఈ రోజు పడింది, బట్ ఓవరాల్ గా హై నుంచి చూసుకుంటే 10% పడిందండి జపాన్. మనది కూడా 9%. జపాన్ మనం ఈక్వల్ గా హై నుంచి చూసుకుంటే, అంటే ఈ రోజు మాత్రం 6% పడింది. అది మీరు చెప్పింది కరెక్టే. బట్ హై నుంచి చూసుకుంటే మాత్రం 2 ఈక్వల్ పడ్డాయి. కాకపోతే జపాన్ ఎంత పెరిగింది? జపాన్ చాలా పెరిగింది. ఎస్, లాస్ట్ ఇయర్ లో జపాన్ ఇండెక్స్ 45% పెరిగిందంటే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాం, డెట్ టు జీడిపి రేషియో హైయెస్ట్ ఉన్న దేశం అంటే జపాన్ అండి. అంటే వాళ్ళకి స్థాయిని మించి డెట్ ఉందండి. అంటే వాళ్ళ జీడిపి తర్వాత వీటి మించి, అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఫర్దర్ గా డెట్ అనేది పెరిగిపోతే ఎకానమీ ఇంకా మరింత కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే అక్కడ మార్కెట్స్ పెరుగుతున్నాయి. సో మన అంత ఆ విధంగా పెరగలేదు కదా. సో మన మార్కెట్ ఆ విధంగా పెరగలేదు. కాబట్టి మనం జపాన్ ఈ ఒక్కరోజు మాత్రం రియాక్షన్ మీరు అనుకున్న 6% పడింది. ఇప్పుడు ఎఫ్ఐఐతో సంబంధం లేకుండా మనం పెరుగుతామా సార్? వాళ్ళు లేకున్నా పెరగొచ్చా? ఇప్పుడు మొన్న నిఫ్టీ 50లో ఏదో చూశాను, ఎఫ్ఐఐస్ ను డిఐఎస్ బీట్ చేశారు అని చెప్పి. చెప్పలేదండి, చాలా రోజులైంది. నిఫ్టీ 50లో మనది డొమెస్టిక్ ఫండ్సే ఎక్కువగా హోల్డింగ్స్ అనేది ప్రస్తుతానికి ఉన్నాయి. డెఫినెట్ గా అంటే వాళ్ళు పెద్దగా బయింగ్ అవసరం లేదండి, మనకి వాళ్ళు బయింగ్ అవసరం లేదు. అట్లీస్ట్ భారీ సెల్లింగ్ చేయకుండా ఉంటే చాలు వాళ్ళకి. అంటే మనకి వాళ్ళ నుంచి మనం కోరుకునేది ఏంటంటే పెద్ద బయింగ్ అవసరం లేదు. సెల్లింగ్, భారీ సెల్లింగ్ లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా ప్రైస్ యాక్షన్ మనకి కనపడుతుంది, స్టాక్స్ ముందుకు వెళ్తాయి. ఓకే. సో ఇంకొకటి గోల్డ్, సిల్వర్. జనరల్గా ఇటువంటి క్రైసిస్ వస్తే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధరలు విపరీతంగా పెరుగుతాయి కదా. ఎప్పుడు స్టెబిలిటీ లేకున్నా, అన్సర్టినిటీ వచ్చినా గోల్డ్ సిల్వర్ ధరలు పెరగాలి. ఇప్పుడు ఎందుకు పెరగట్లేదు సార్? ఆల్రెడీ పెరిగాయి కదండి ఈ మధ్య కాలంలో. లాస్ట్ 1.5 years లో ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ అనేది భారీగా పెరిగాయి. కాబట్టి ఇంకా మళ్ళీ అవి పెరగాల్సిన అంత బయింగ్ అయితే ప్రస్తుతానికి రాదు. మళ్ళీ రేపొద్దున మీరు చూడండి, కొంచెం ఈ వార్ రిలేటెడ్ న్యూస్ ఆగిపోయి, ఈ వార్ అంతా ఆగిపోయి మళ్ళీ ప్రశాంతంగా వచ్చేస్తే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇక్కడ నుంచి భారీగా పడతాయండి. కాబట్టి ఎవరిని కూడా ఈ టైంలో గోల్డ్ సిల్వర్ లో ఫ్రెష్ బయింగ్
అన్సర్టిటీ ఎక్కువ ఉంది కదా, ఇంకా గోల్డ్ మంచి టైం బై చేసుకోవడానికి అని చెప్పేసి బై చేయమని చెప్పను. ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే గోల్డ్ సిల్వర్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ మళ్ళీ పడితే అంటే గోల్డ్ 1,30,000 స్థాయికి రావచ్చా సార్? 1,20,000 కూడా వస్తుందండి. మీరు ఆగగలిగితే మీరు ఒక 6 to 8 months ఇయర్ ఎండింగ్ కి మీకు రావడానికి అవకాశం ఉంది. ఓకే, సిల్వర్ ఎక్కడ దాకా రావచ్చు? 2 lakhs బిలో రావచ్చా? 1,80,000 కి అయితే టెస్ట్ చేయొచ్చు అండి. సిల్వర్ 1 lakh ఇప్పుడు రీసెంట్ కొంచెం పెరిగినట్టే పెరిగింది. మళ్ళీ 82 ఇంటర్నేషనల్ మార్కెట్ లో 84 వచ్చేసింది. సో నేను కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 82 బ్రేక్ అయితే 72 దాకా రావచ్చు. సో మన ఇండియన్ మార్కెట్ లో నేను కూడా 2 lakhs బ్రేక్ అయ్యి దగ్గర 1,80,000 దాకా రావచ్చు. ఇప్పుడు లాస్ట్ 2 years గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎవరికి డబ్బులు రావట్లా, జిగ్జాగ్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. 25,800 25,900 దాటిన తర్వాత అమ్మేసి మళ్ళీ కిందికి రాగానే కొన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. సో ఈ సమయంలో జిగ్జాగ్ ట్రేడింగే కరెక్టా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటే? ఈ టైంలో అంటే ట్రేడింగ్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ ఉండి టైమింగ్ తో ఎగ్జిట్ అయ్యి టైమింగ్ మళ్ళీ టైమింగ్ తో కొంటే ఓకేనండి. అది కాకుండా అంటే ఓవర్ లెవరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేసుకొని లాంగ్ స్టాక్ లో ఉండి అటువంటి చేయకుండా కొంచెం స్మార్ట్ వర్క్ గా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ వాటిని ఎగ్జిట్ అవుతూ మళ్ళీ వాటిని బై చేసుకుంటూ అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకొని చేసుకుంటే పర్లేదండి, బాగానే ఉంటుంది. సరే, ఒకటి ఈ స్టాక్ మార్కెట్లో 2 phases ఉంటాయి. ఒకదంటే ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూస్ గా పెరుగుతూ పోతుంది, ఇంకో 3-4 సంవత్సరాలు అసలు పెరగదు. ఇప్పుడు ఆ ఫేజ్ లో ఉన్నామా? 3-4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల వరకు ఇలానే ఉండొచ్చా? ఇక్కడ పోస్ట్ కరోనా పీరియడ్ విపరీతంగా పెరిగిపోయింది. 7,500 పడ్డది కాస్త 26,300, అంటే 3 times ఆ 2021-22 తర్వాత నుంచి కంటిన్యూస్ గా. సరే, ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో కొంత ఒక 7-8% కరెక్ట్ అయిందేమో, బట్ 7,500 నుంచి 26,200 వరకు 3 times కరెక్షన్ లేదు. మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు సేమ్ అదే ఫేజ్ లో ఉండొచ్చా? ఇక్కడెక్కడే ఆల్రెడీ 2 years ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. 2024 సెప్టెంబర్ అక్టోబర్ టచ్ అయిన హై దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ 2 years అవునండి, లాస్ట్ 2 years నుంచి మన మార్కెట్స్ ఏమాత్రం కూడా పెద్ద గొప్పగా లేవు. అంటే ఇండెక్స్ పర్లేదు, ఇండెక్స్ పెద్ద నష్టపోయింది ఏం లేదు ఇండెక్స్, కానీ స్టాక్స్ లో అయితే దారుణమైన నష్టాలు చూసాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గొప్ప బ్రహ్మాండమైన రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీ కూడా దాదాపు భారీ నష్టాలు ఇచ్చిందన్నమాట ఇన్వెస్టర్స్ కి. కాబట్టి ఏంటంటే నేను కూడా మీరు అన్నది కరెక్ట్ అయితే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్క బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ అని అందరికి తెలిసిందే, 2 ఫేజులుగా ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అంటే మార్కెట్ లో పడకుండా పట్టలేదు కానీ బట్ బేర్ మార్కెట్ స్టాక్స్ పరంగా బేర్ మార్కెట్ అని చెప్తాను. సో ఇది దాదాపు నెక్స్ట్ ఒక 1 or 2 months లో దీనికి ఎండ్ కార్డు పడి స్టెబిలిటీ అనేది మన ఇండియన్ మార్కెట్స్ లో రావడానికి అవకాశం ఉంది. సార్, యావరేజ్ చేయొచ్చా? స్టాక్స్ బాగా పడితే గనక ఇప్పుడు ఈ వాల్యూకి వచ్చాయి కాబట్టి యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్ గా అంటే మంచి కంపెనీస్ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు అండి. 2 రకాలు ఉంటాయి థీరీస్. ఒకటి ఏంటి అంటే అది ఆ కంపెనీ కంప్లీట్ గా అంటే ఫండమెంటల్స్ ఏమాత్రం అనుకూలంగా లేదు అనుకుంటే దాన్ని మనం యావరేజ్ చేయకూడదు. ఉన్న కంపెనీ ఎగ్జిట్ కావాలి. అంటే ఎలాంటి కంపెనీస్ మనం యావరేజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అని ఉంది. హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట. సో ఇది ప్రతి పడిన సందర్భంలోనూ కొనుక్కోమని చెప్తారండి. రీజన్ ఏంటి? రీజన్ పరంగా ఇది కానీ గమనిస్తే 52-week హై గాని గమనిస్తే 29 ఇప్పుడు 24 దగ్గర ఉంది. సో ఇది 2,200 దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఇంకా 2,000 వచ్చినప్పుడు అట్లా ప్రతి సందర్భంలో కొనుక్కోండి. ఎందుకంటే మన ఇండియాలో ఫ్యూచర్ అంతా కూడా ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్, తర్వాత మరి ముఖ్యంగా ఏదంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇటువంటి కంపెనీస్ అనేవి కూడా ఎంత కిందకి వెళ్ళినా కూడా మళ్ళీ పైకి వెళ్తాయి. కాబట్టి ఇటువంటి కంపెనీస్ లో మీరు ట్రేడింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.
సో ఇటువంటి కంపెనీస్ లో మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ లో లాస్ట్ 3 ఏళ్ళు యావరేజ్ చేసుకున్న వాళ్ళందరికీ నెగిటివ్ గా రిటర్న్స్ వచ్చింది. అట్లా భవిష్యత్తు లేని కంపెనీస్ కి లో మీరు యావరేజ్ చేయకండి. మంచి భవిష్యత్తు ఉండి మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో యావరేజ్ చేస్తుంది. ఓకే సార్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ 100 ఏప్రిల్లో 14,084 వరకు వచ్చి మళ్ళీ దాదాపు 19,222 దాకా పెరిగింది. ఆల్మోస్ట్ 30% దాకా పెరిగిందని అనుకోవచ్చు. 35% పెరిగింది లో నుంచి. మళ్ళీ ఇప్పుడు 20% పైన కరెక్ట్ అయింది. ఇవాళ అయితే స్మాల్ క్యాప్ 100 అయితే 15,896 దాకా కూడా వచ్చింది. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు అవాయిడ్ చేయాలా, ఓన్లీ నిఫ్టీ 50లో ఉండాలా, ఓన్లీ లార్జ్ క్యాప్ వైపు ఉండాలా, ఏం చెప్తారు మీరు? స్మాల్ క్యాప్ అయితే అగైన్ అండి, ఇప్పుడు ట్రేడింగ్ పరంగా అయితే మీరు లార్జ్ క్యాప్ లో కొనండి. మీరు మీ వ్యూ ఒక జస్ట్ ఒక డేస్ ఆర్ నెలల కోసం ఈ ఈ ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటాం. అంటే ఈ వోల్టాలిటీ ఉన్నప్పుడు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉన్నప్పుడు మీరు ఏంటి అంటే ఫస్ట్ ఇండెక్స్ పెరుగుతుంది. సో అన్నప్పుడు మీరు ఇండెక్స్ స్టాక్స్ లో ఉండి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని అట్లా కొంటూ ఉంటే మీరు ఆ పని చేయండి. ట్రేడింగ్ అంటే పెద్ద స్టాక్స్ లో ఉండండి. అట్లా కాదు నాకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాను, నాకు ఒక మంచి విజన్ ఉంది, లాంగ్ టర్మ్ లో నేను ఈ కంపెనీ మీద నాకు మంచి భరోసా ఉంది, సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి